డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్య డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్య డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 C's. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. దివ్య డైమండ్స్ బేగంపేట్, కూకట్పల్లి, వైజాగ్ మరియు దుబాయ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు చాలా మంది కొంతమంది కెరీర్ పరంగా లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇట్లా రకరకాల సమస్యలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు రత్నాలు పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు రత్నాలు ఏంటంటే నాట్ ఓన్లీ ఎనీ సమస్య, ఇప్పుడు సమస్య ఏంటంటే మన చేతిలో లేనిది. ఇప్పుడు మన చేతిలో ఉంటే అన్నీ మనము మన కోసం మనం బెస్ట్ చేసుకుంటాం. మన చేతిలో లేని విషయాలు చాలా ఉంటాయి. ఇన్ రియాలిటీ చెప్పాలంటే మన చేతిలో ఏది ఉండదు. మనం అనుకుంటాము మనము చూస్ చేసుకునే స్పౌస్ని కూడా మన చేతిలో ఉండదు. మనకి ఏది ఫేట్ ఉందో అదే జరుగుతూ ఉంటుంది అన్నట్టు కనపడుతూ ఉంటుంది. సో ఏదేమైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రత్నాలు ఈ నవగ్రహ ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. మీరు చాలా డీటెయిల్గా హారోస్కోప్ అనాలిసిస్ చేసినట్టయితే మీరు ఎంత డీటెయిల్గా చెప్పొచ్చు అంటే అసలు ఎందుకు జరుగుతుంది, ఆ ఒక్కొక్క దశ పీరియడ్ ఉన్నప్పుడు అలా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆ నవగ్రహ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవడం కోసం, ఇప్పుడు ఒక బ్యాడ్ పీరియడ్ ఉందనుకోండి, రాహు దశ, కేతు దశ ఇలాంటివి ఉంటే ఆ ఇంటెన్సిటీ, ఆ ప్రభావం అనేది కనపడుతుంటుంది. అన్ని కష్టాలు, ఎంత కష్టపడి సక్సెస్ ఉండదు, అండ్ అనుకోకుండా కలిసి రావు, ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఆ ప్లానెట్కి సంబంధించిన రత్నాలు మనం పెట్టుకోవడం వల్ల నిజంగా మనకు ఆ బెనిఫిట్ అనేది మనకు వస్తుందన్న మాట శాస్త్రం చెప్తుంది, ఫీడ్బ్యాక్ ఉంది, డేటాబేస్ ఉంది. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు జబ్బులకు మందులు ఎలా ఉన్నాయో మనకు వచ్చే అన్ని కష్టాలు ఏవైతే మన చేతిలో లేని, పరిధిలో లేని ఉన్నాయో ఇవన్నీ జాతకపరంగా గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు హారోస్కోప్ స్టడీ చేసుకొని ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మాత్రమే రత్నాలు పెట్టుకోవాలి తప్ప ఇంకే పద్ధతి కరెక్ట్ కాదు. పేరు ప్రకారము, రాశి ప్రకారము పెట్టుకునే మెథడ్ కూడా కరెక్ట్ కాదు. బర్త్ చార్ట్ రాయాల్సిందే, బర్త్ చార్ట్ గీయాల్సిందే. బర్త్ చార్ట్లో లగ్నంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, భాగ్యంలో ఎవరున్నారు, ఏ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ఈ అన్ని అంశాలు మనం చూసుకొని అప్పుడు అనాలిసిస్ చేసి భాగ్యస్థానాన్ని ఎన్హాన్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ రత్నాన్ని పెట్టుకునే మెథడే కరెక్ట్. అండ్ ఈ విధంగా ఇప్పుడు మా దగ్గర ఒపీనియన్స్ ఉన్నాయండి. టెలిఫోన్ నెంబర్, అడ్రస్తో సహా 1 కాదు 2 కాదు 100లాది బుక్స్ నిండిపోయాయి. కాబట్టి ఎందుకంటే మనము ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, 1 కేస్ యాక్సిడెంటల్ అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 100 కేసులు అనుకోవచ్చు.
వేల మంది లక్షల మంది యాక్సిడెంటల్ ఉండదు కదండి. అది కాకుండా ఇంకొక పాయింట్ మీద కూడా మనం ఆలోచించవచ్చు. ఈ శాస్త్రం ఎవరైనా తయారు చేశారా? ఎవరైనా ఇండివిజువల్ కానీ ఒక స్కాలర్ కానీ ఈ శతాబ్దంలో కానీ గత శతాబ్దంలో కానీ ఎవరైనా తయారు చేశారా? యుగాల నుండి వస్తుంది వేదిక్ క్యాలిక్యులేషన్. జ్యోతిష శాస్త్రము నిలబడ్డదే వేదిక్ క్యాలిక్యులేషన్స్. సో ఆ వేదిక్ క్యాలిక్యులేషన్స్ కూడా సైన్స్ కంటే ఎప్పటి నుండో ముందున్నాయి. కాబట్టి ఈ శాస్త్రం ఎవరు తయారు చేసింది కాదు, అండ్ ఈక్వల్గా రత్నాలు కూడా ఎవరు క్రియేట్ చేసింది కావు, మ్యానుఫ్యాక్చర్డ్ కాదు. కాబట్టి ఈ రెండు శాస్త్రాల సమ్మేళనంతోనే మనకు ఒక లక్కీ స్టోన్ అనేది మనకు అడ్వైజ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే మనకు నిజంగా తప్పకుండా చేంజెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ఇన్ లవ్ అండి, సక్సెస్ అన్నది ప్రతి చోట ప్రతి దాంట్లో ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో 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 రవికుమార్ గారు, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/10/1985 మేడం. 85. పుట్టిన టైం అండి? గుర్తుకు లేదు మేడం. అంటే ఉదయమా ఈవినింగ్ అదేమైనా తెలుసా అండి? ఉదయమే మేడం. ఓకే, అప్రాక్సిమేట్గా రవికుమార్ గారు అప్రాక్సిమేట్ చెప్పండి, ఎందుకంటే ఇలాంటి లైవ్ సండే రోజైనా పుట్టింది మీరు? సండే రోజు 13/10 సార్. అదే 13 అక్టోబర్ 1985. అవును సార్. అది సండేనే అవుతుంది. మీరు రఫ్గా ఇప్పుడు ఒక ఉదయం అంటున్నారు కాబట్టి నేను ఒక 8 o'clock ఉదయం అంటే 7 to 8 ఉండొచ్చా, ఇంకా ఎర్లీగా ఉంటుందా? ఓకే, సో ఇప్పుడు నేను ఒక 8 o'clock తీసుకొని ఇప్పుడు మీ హారోస్కోప్ ఎక్కడ పుట్టారండి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పోచంపల్లి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ డేట్ ప్రకారము ఒక 8 o'clock అప్రాక్సిమేట్ టైం తీసుకొని నేను హారోస్కోప్ అనాలిసిస్ చేసి మీకు ఏ రత్నం సూట్ అవుతుందో చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి లైవ్ షోలో ఉన్నప్పుడు మీరు కరెక్ట్ డేటు టైం ఉంటేనే మీరు ఫోన్ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్ స్టోన్ అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే ఎంత విలువైన స్టోన్ అయినా ఎంత సర్టిఫైడ్ స్టోన్ అయినా పెట్టుకుంటే దానికి అర్థం ఉంటుంది, వాల్యూ ఉంటుంది, దాని ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఒక అడ్వైజ్ ఒకటి వేరే రత్నం ఒకటి అయితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఇంకేమనంటే నెగిటివ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి. మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ దివ్యా డైమండ్స్ది. ఎందుకంటే ఒక మోర్ దెన్ 10 అస్ట్రాలజర్స్ దివ్యా డైమండ్స్లో ఉన్నందువల్ల ఒక ఇండివిజువల్ అడ్వైజ్ కంటే ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మోర్ అథెంటిక్ అవుతుంది. సో అలాంటి అడ్వైజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు రత్నాలను ఎలా చూసుకోవాలి, ఇలాంటి ముఖ్యంగా దివ్యరత్నవాణి కార్యక్రమంలో రత్నాన్ని కూడా అడ్వైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మరి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీరు డైరెక్ట్గా రావాలండి. అస్ట్రాలజర్స్ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే ఒక అస్ట్రాలజర్ చూస్తారు, దానికి 20 నిమిషాలు 1.5 గంట టైం పడుతుంది. అప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కరెక్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడే ఆ స్టోను అన్నది మనకు ఎఫెక్ట్ కనబడుతుంది. అడ్వైజ్ తప్పుందనుకోండి, ఎంత స్టోను ఎంత కాస్ట్లీ పెట్టినా లాభం ఉండదు. సో ఇవన్నీ మేము రీసెర్చ్లో ఐడెంటిఫై చేసి రీసెర్చ్లో భాగంగా ఇవన్నీ జనాలకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రవికుమార్కు పెట్టుకోవాల్సింది ఏంటంటే మయూరు నీలం పెట్టుకోవాలండి మీరు లైఫ్ లాంగ్గా. మయూరు నీలం అనే ఒక రత్నాన్ని 1 carat అప్ టు 3 carats కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోవాలి, వెండిలోనే పెట్టుకోవాలి ఇది రత్నాన్ని. సో అండ్ ఇది ముఖ్యంగా మనకు రత్నం ఎక్కడి నుండి వస్తుందంటే ఆస్ట్రేలియా నుండి వస్తుంది. అండ్ ఇది ఒక విశిష్టత కలిగిన రత్నం అండి, ఎందుకంటే ఏ రంగు డామినెంట్గా ఉండదు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 colors. ఇట్స్ అ గ్రీన్ అండ్ బ్లూ. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రీనిష్ బ్లూ సఫైర్ అంటారు, తెలుగులో మయూర్ నీలం అంటారు. సో దిస్ ఈజ్ అ లక్కీ స్టోన్ ఫర్ యూ అండి. అండ్ కరెక్ట్ స్టోను. ఇంకేమైనా డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలన్నా ఏమైనా టైంలో కానీ ఎక్కడైనా వ్యత్యాసం ఉంటే మీరు డైరెక్ట్గా దివ్యా డైమండ్స్ రండి. ఇంకా మోర్ అనాలిసిస్ ఒక 1/2 గంట టైం తీసుకొని మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరైతే కరెక్ట్గా టైం ఉంటుందో ఎవరికైతే ఏ స్టోన్ సూట్ అవుతుందో అదే పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మనకు కాఫ్ సిరప్ ఉంది, కడుపు నొప్పి లేదు, కడుపు నొప్పి మందు వేసుకుంటే అసలు కాఫ్ సిరప్ తగ్గక సరిపోదా, దాని సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రగ్స్ ఎందుకు వేసుకుంటాము? టు గివ్ సమ్ యాక్షన్. సో వేర్ యాక్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇది వెళ్ళి యాక్షన్ చేస్తూ ఉంటే ఏమైపోతుంది, అది రియాక్షన్ అవుతుంది. సో అలాగా ఫర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సైన్స్లా ఎట్లయితే ఉందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. నేనేమంటానంటే వేర్ దెర్ ఈస్ యాక్షన్ దేర్ మస్ట్ బి ద రియాక్షన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్టయితే అడ్వైజ్ కరెక్ట్ ఉండాలని పదే పదే చాలా సందర్భాలు చెప్తున్న విషయం.
కొందరు పేరు కరెక్షనాలజిస్టులు డూప్లికేట్ రత్నాలను అమ్మడం కోసం వీళ్ళు అవతారం ఎత్తుతున్నారని చెప్తున్నాను. వాళ్ళు పేరే కరెక్షన్ చేసుకొని కూనీ చేసుకొని వాళ్ళు చైనా లిపిని కూడా యాడ్ చేసుకోండి, మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే డూప్లికేట్ రత్నాలను అమ్ముతున్నందుకు నేను చెప్తున్నాను. డూప్లికేట్ రత్నం అయితే ఏమవుతుంది, అండ్ రేడియో యాక్టివిటీ రేస్ ఉన్నందువల్ల హ్యూమన్ బాడీపై హాని చూపిస్తాయి. ఆ హాని ఎంతవరకు లీడ్ కావచ్చు అంటే ఈవెన్ క్యాన్సర్ లాంటి డిసీజెస్కి లీడ్ అవుతాయని నేను చెప్తున్న విషయం కాదు, వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ చెప్పాయి. అందుకే నేను చెప్పేది కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. నిజమైన జ్యోతిష్యులు సంప్రదించండి. నిజమైన జ్యోతిష్యులు ఎట్లా గుర్తించాలంటే ఏ జ్యోతిష్యుడైతే కమర్షియల్ యాక్టివిటీగా ఏ జ్యోతిష్యుడైతే స్టోన్ ఇవ్వట్లేదో, ఎలాంటి ఫీజు ఫిక్స్ చేయకుండా చెప్తున్నాడో అతను నిజమైన జ్యోతిష్యుడిని నమ్మాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అనేది చాలా పవిత్రమైన శాస్త్రం, ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు. అండ్ అలాంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవాళ్ళు డిమాండ్ చేయకూడదు, చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోకూడదు. దిస్ ఈజ్ అ పాలసీ ఆఫ్ ద శాస్త్ర. చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోకూడదు, వాళ్ళకు దక్షిణ అన్నది ఇవ్వాలి, అతను డిమాండ్ చేయకూడదు. ఇలాంటి జ్యోతిష్యులు మీరు ఐడెంటిఫై చేసి బర్త్ చార్ట్ ఆధారంగానే రత్నాన్ని పెట్టుకోండి. అప్పుడు కరెక్ట్ రత్నాన్ని కూడా మీరు పొందండి. అప్పుడు డెఫినెట్గా రాజయోగం, రాజయోగం, రత్నం పెట్టుకునే యోగం అనేది ఉంటుంది. ఎందుకంటే నిజంగా రత్నం పెట్టుకోవడం కూడా ఆషామాషి విషయం కాదు. ఎక్కడ పడితే అక్కడ దొరికేవి రత్నాలు కావు, అండ్ అంత విలువ కూడా దొరకట్లేదు, చాలా రేర్ అయిపోయినాయి. కాబట్టి రత్నాలు విలువైనాయి, అమూల్యమైనవి అందుకే అంటారు. ఇంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా అండి, ఒక పక్క టెక్నాలజీ పెరిగినందువల్ల విపరీతంగా డూప్లికేట్స్ వస్తున్నాయి. ఎవ్రీ 15 డేస్కి ఒక డూప్లికేట్ స్టోన్. ఎంత యాక్యురేట్గా ఉంటున్నాయంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్ వాడకుండా చెప్పలేనంత యాక్యురేట్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. అలాంటి సందర్భంలో మీరు ఆలోచించాలి, ఎలాంటి ఫెసిలిటీస్ లేకుంటే ఇచ్చే చోట ఎలా ఉంటాయి, ఒరిజినల్ రత్నాలు ఉండనే ఉండవు. ఎన్నో సందర్భాల్లో ఐఎమ్ ద ప్రాక్టికల్ ఎవిడెన్స్ అండి. ఎన్నో సందర్భాల్లో చాలా టెస్ట్ చేసి నేను చెప్తున్నాను. ఐఎమ్ ఆల్సో మెయింటైనింగ్ ద డేటా, ఎంతమంది దగ్గర డూప్లికేట్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న అంశాలు నేను చాలా కూడా డేటా అనేది కూడా మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి కరెక్ట్ అడ్వైజ్ అనేది ఇంపార్టెంట్, యాక్యురేట్ స్టోన్ అనేది ఇంపార్టెంట్, అలాగే కరెక్ట్ దాన్ని పెట్టుకునే ముహూర్తం కూడా ఉండాలి, దాని ప్యూరిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి, ఎనర్జైజింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇలా 5 అంశాలు కరెక్ట్గా ఉన్నప్పుడే రత్నం యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎక్కడ ఈ 5 అంశాలు ఎక్కడ పొరపాటు జరిగినా ఎఫెక్ట్ ఉండదు కదా, సరిగదా, మైనస్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా రత్నాల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరు మోసం చేయకుంటే అప్పుడు మీకు ఆ ప్రభావం అనేది మీకు అందుతుందండి. ఓకే సార్, కాలర్ మాట్లాడదాం. హలో హలో నవదీప్ గారు. హలో హలో సందీప్ గారు, మీరు ఎప్పుడు పుట్టారు చెప్పండి, మీ టైం. డేట్ వచ్చేసి 9 మంత్ చెప్పండి. ఇది 1991 జూన్ 29. జూన్ 29. ఓకే, పుట్టిన టైం అండి? మార్నింగ్ 5:45. ఏం తెలుసుకోవాలండి? అంటే నేను జాబ్ కోసం జాబులు ట్రై చేసిన, జాబ్స్ రావట్లేదు. చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్న జాబ్ల గురించి అప్లై చేసినా రావటం లేదు. దాని గురించి కొంచెం రీజన్ చెప్తారేమో కాల్ చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. ఓకే, మీకు ఏమండి మీ లగ్నాధిపతి మీ జారోస్కోప్ ఎట్లా ఉందంటే కేతు గ్రహము సూర్యుడితోని బుధుడితోని కలిసి ఉన్నందువల్ల ఇలాంటి ఇబ్బందులు అనేది సహజంగా 9 ప్లానెట్స్ బర్త్ చార్ట్లో ఎక్కడో చోట ఉండాల్సిందే. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థానంలో ఉంటే ఆ ప్రభావం అనేది మనకు కనబడుతుంది. సో మనం ఏంటంటే దానికి పర్ఫెక్ట్ రెమెడీస్ చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటంటే బర్త్ చార్ట్ ఆధారంగానే చూసుకోవాలి. ఇప్పుడు మీకు లగ్నంలో కేతు ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లము, అన్ని నెగిటివిటీ అండ్ అన్ని థింగ్స్ అన్ని స్లో జరగడము అనేది జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలం ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి. నీలం ఒకటి పెట్టుకుంటే నీలంతో పాటు మీకు డైమండ్, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్. ఈ 2 రత్నాలు ఫస్ట్ అయితే ఇమీడియట్గా నీలం పెట్టుకోవాలి. 1 క్యారెట్ పైన ఉండాలి కుడి చేతి మధ్యవేలుకు, అండ్ 1 క్యారెట్ ఏవో అప్ టు 3 క్యారెట్స్ ఉండాలి. ఇక నీలం అంటే మనకు సగం ఇన్ఫర్మేషన్ రత్నంలోనే ఉంది, నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఆ రత్నంకు నీలం అన్న పేరు వచ్చింది. ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో బ్లాక్ కలర్ ఉన్న స్టోన్స్ను నీలం అని అమ్మేస్తున్నారు. సో అవి నిజమైన నీలాలు కావు. సో ఇలా మీరు ఒక ట్రై టు అండర్స్టాండ్ రిగార్డింగ్ రత్నం ఎలా ఉంటుందనేది అర్థం చేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ స్టోన్ అందుతుంది. అది అలాంటి జాతి రత్నము. జాతి రత్నం అంటే ఇంగ్లీష్లో ప్రెషర్ స్టోన్ అంటారు. ఇది 1 క్యారెట్ ఎబో అప్ టు 3 క్యారెట్స్ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్. మీరు కుడి చేతి మధ్య వేలుకు సిల్వర్లో పెట్టుకోవాలి. దీంతోపాటు డైమండ్ కూడా అవసరమే. మీరు డైమండ్ పెట్టుకునే కెపాసిటీ ఉంటే ఇమీడియట్గా పెట్టుకోండి, లేదంటే నీలం పెట్టుకున్నాక ఒక 6 months లోపటైనా డైమండ్ పెట్టుకోండి. అప్పుడు కంప్లీట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ 2 రత్నాలు టెంపరీ దశ కోసం కాదు,
ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఎప్పుడైనా టెంపరీ దశ కోసము కీప్ ఆన్ రత్నాలు కస్టమర్స్కి పెట్టించే ఉద్దేశం ఉండదు. జీవితంలో ఒకే ఒక జాతి రత్నం పెట్టుకుంటే నిజంగా ప్రభావం ఉంటుంది. కొందరు నమ్మినా నమ్మకపోయినా లైఫ్ లాంగ్ ఎన్నో చేస్తూ ఉంటాం. ఒక మంచి మీకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకొని చూడండి, అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. నిజంగా అదృష్టం అనేది కూడా అన్నీ కలిసి రావడమే అదృష్టం. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మంచి నీళ్ళని మీరు పెట్టుకోండి, తప్పకుండా చేంజెస్ వస్తాయి. ఇంకెలాంటి వివరాలు కావాలన్నా మీరు బేగంపేట కానీ కుక్కటిపల్లి కానీ సంప్రదించండి, మీకు అన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్స్ ఇస్తారండి. ఓకే సార్, అసలు జాతి రత్నాలు ఇవి మంచి రత్నాలు, ఇవి నకిలీవి, ఇవి ఒరిజినల్వి అని ఎలా తెలుస్తుంది పీపుల్కి? అదేనండి, నేను ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నా. చాలామంది వీళ్ళు ఏం చెప్పేది, వీళ్ళ ఎవరు వాళ్ళు అట్లే చెప్తారు అన్న అంశంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ ఒకటే నేను చెప్పేది, ఎందుకంటే మీరు కరెక్ట్ అనాలిసిస్ చేయమని చెప్తున్నాను తప్ప నా దగ్గర కొనివని కూడా నేను చాలా సందర్భాలు చెప్పట్లే. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఇండియాలోనే కాదండి, విదేశాల్లో కూడా బిజినెస్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ప్రకటన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్రూ జెమాలజిస్ట్గా ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్ అయిన తర్వాత మై ల్యాబొరేటరీ ఈజ్ ఓపెన్ టు ఎనీబడి, జనరల్ పబ్లిక్. అయితే అందువల్ల దానికి తోడు నేను ఎన్నో సందర్భాల్లో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కండక్ట్ చేసిన. అలా చేయడం వల్ల చాలామంది దగ్గర ఉన్నాయని రత్నాలని భ్రమించి రాళ్ళు పెట్టుకుంటున్నారండి. కొందరైతే ప్లాస్టిక్స్, కొందరు గాజు ముక్కలు. ఈ మధ్య పేరు కరెక్షనాలజిస్ట్ ఇచ్చేటివన్నీ గాజు ముక్కలు, ప్లాస్టిక్సే. ఇలా ఉంటున్నందువల్లనే నేను ఈ విషయాలు చెప్తున్నాను తప్ప మిగతా విషయం ఏ విషయమో కాదు. అండ్ మీరు కరెక్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఆ అదృష్టం అనేది రాదండి. ఆ విధంగా సబ్జెక్ట్ ఉందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో రజనీ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd ఓకే 9th ఓకే 76 పుట్టిన టైం అండి? మార్నింగ్ 5 to 5:30. 5 to 5:30. ఏం తెలుసుకోవాలండి? హలో, ఇప్పుడు ఏది వాడితే మంచిది అనేది చెప్తున్నారు కదండి. ఓకేనమ్మా, ఓకే. కొంచెం స్ట్రగుల్ గా ఉంది, ఏది వాడితే బాగుంటుందా అని. ఓకే రజనీ గారు, మీరు పుట్టిన రోజు బుధవారమే కదా? అవునండి. ఓకే, మీరు పెట్టుకోవాల్సి ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారా మీరు? లేదండి. మీకు కెంపు సూటబుల్ అమ్మా. కెంపు అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా ఏ రంగులో ఉంటుంది ఏంటి? తెలుసండి. అదే రెడ్ కలర్లో ఉంటుంది. సో మీరు ఇంకొకటి కూడా గమనించాలి, ఏంటంటే ప్రతి రెడ్ కలర్లో ఉన్నది కెంపు కాదు. భూమిలో నుండే 300 వెరైటీస్ ఆఫ్ రెడ్ కలర్ స్టోన్స్ వస్తున్నాయి. సో మీరు ఇలాంటి సందర్భాల్లో మీరు ఎంత జాగ్రత్తగా దీన్ని అనాలిసిస్ చేయాలి, ఎందుకంటే సర్టిఫైడ్ స్టోనే ఉండాలి. అందులో అన్ని కెంపులలో శ్రేష్టమైన కెంపు ఏంటంటే బర్మా నుండి వచ్చే కెంపే శ్రేష్టమైందమ్మా. ఇది ఒక్క కెంపు. దీంతోపాటు కనకపుష్పరాంగ్ కూడా మీకు సూటబులే. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్గా లక్కీ జెమ్ స్టోన్స్ అండి. అండ్ ఈ 2 రత్నాలు మంచి సర్టిఫైడ్ రత్నాలు పెట్టుకోండి, నిజంగా మీకు చాలా మంచి ప్రభావం కనబడిపోతుంది. ఎందుకంటే రత్నాలు ఇంత ప్రజాదరణ ఇంత పొందడానికి కూడా కారణం ఏంటంటే దాంట్లో ఆ నిజాధారాలు, ఆ ట్రూత్ పారామీటర్స్ ఉన్నందుకే. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించాలి, మన దేశంలోనే ఈ నవగ్రహ అన్నట్టు కాదండి, ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఉంది. కాకపోతే మన దగ్గర పాటించే పద్ధతి ఇది, మిగతా కంట్రీస్లో పాటించే డిఫరెంట్ పద్ధతులు. సో ఎక్కడైనా ప్రపంచంలో మనిషి నీళ్లు తాగుతాడు, గాలి పీలుస్తాడు, అన్నం తింటాడు. వాడు చైనా వాడు కానీ, అమెరికా వాడు కానీ, ఇండియా వాడు కానీ. కాకపోతే వాడు నీళ్ళను, ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు, మన తెలుగు వాళ్ళు నీళ్ళు అంటాం. అండ్ అరేబియా వాళ్ళైతే పానీ అంటారు. ఇలాగ పేర్లు రకరకాల పద్ధతులు ఉన్నాయి తప్ప రత్నాలు ఒక కంట్రీ కోసం ఒక కాదు. సో ఈ మానవాళి కోసం నిజంగా రత్నాలు అనేది అంత హెల్ప్ చేస్తాయి. కాకపోతే కరెక్ట్గా వాడాలి, కరెక్ట్ అడ్వైస్ ప్రకారం కరెక్ట్గా ఆ రత్నాలను వాడితే నిజంగా మనకు క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. నిజంగా మనిషిలో చాలా శక్తి ఉంటుందండి, మనం ఇంతవరకు వాడుతున్న శక్తికి నాట్ ఈవెన్ 10%. సో అలాంటి క్యాపబిలిటీస్ అనేది స్టిమ్యులేట్ చేసి మనకు ఎన్హాన్స్మెంట్ చేస్తాయి. ఆ కెపాసిటీ రత్నాలకే ఉంది. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా కలర్ ఆఫ్ కాస్మెటిక్స్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఇట్ స్టిమ్యులేట్ సో మెనీ ఏరియాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో అంత సూదింగ్ అన్నది బికాజ్ ఆఫ్ ద జెమ్స్ ఉంటుంది కాబట్టి. అండ్ కొన్ని రత్నాలు ఇదే రీసెంట్గా ఈ బర్మా రూబీ విచ్ హ్యాస్ సోల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 194 crores 25 carats. సో ఇంత విలువగా రత్నాలు కొన్ని ఉంటాయి. సో మనము ఈ జాతకరీత్యా ఏదో కష్టాలు ఉన్న వాళ్ళు అది పెట్టుకోవాలని కాదు, అంటే దాని విలువ ఎంతవరకు పోతుందన్న పాయింట్ చెప్తున్నాను తప్ప అలాంటివి పెట్టుకోవాలని ఏం లేదు. మనం ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక జాతి రత్నాన్ని
సర్టిఫైడ్ రత్నాన్ని, ఎఫెక్టివ్ ఉండే రత్నాన్ని ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈక్వల్గా వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ద పీపుల్, ఎంత పర్సెంటేజ్, ఎంత శాతం గుడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది కూడా మేము ఒక డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాం. అండ్ మోర్ దెన్ 90% చేంజెస్ ఉన్నాయండి తప్పకుండా. అండ్ మీరు కరెక్ట్గా ఈ పద్ధతిలో పెట్టుకుంటే ఆ ప్రభావం అనేది కనబడుతుందండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు. హలో అండి, రాము గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/09/1987 అండి. ఓకే, పుట్టిన టైం అండి? టైమ్ మార్నింగ్ టైం అండి, అంత క్లియర్గా లేదు. రాము గారు ఇయర్ ఎంత? 1987. 87. ఓకే, ఏది సండే రోజే కదా? సండే అండి, మంగళవారం రోజు అండి. ఏది ఇప్పుడు 06/09 అన్నారు కదా? సారీ, 21 జూలై 1987. మొత్తం మంత్ కూడా తప్పు ఎలా చెప్పగలిగారండి? యాక్చువల్లీ డేట్ ఆఫ్ బర్త్ అంటే సర్టిఫికేట్స్ అలా డిఫరెన్స్. అయ్యో, మీరు ఆ సర్టిఫికేట్ మీరు దాంట్లో వచ్చి ఒక మాట వినండి, సర్టిఫికేట్ లేదని ఉండదు, అది రైటా రాంగ్ అనేది నాకు కావాలా. సర్టిఫికేట్ లేదని ఉండండి, మీరు 10 సంవత్సరాలు తక్కువ నష్టం లేదు, కాకపోతే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జూలై 1987. ఆ మాట చెప్పండి. అందుకే నేను ఏ రోజు పుట్టారని ఎందుకు అడుగుతానంటే నేను ఇది క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే అడుగుతా. ఓకే, 21 జూలైయా? 21 జూలై అండ్ 1987. అవునండి. ఓకే, అండ్ ఇంతవరకు ఏం రెమెడీ చేశారు? ఇంతవరకు ఏంటంటే నవరత్నాలు పెట్టుకున్నానండి. ఓకే, ట్యూస్డే రోజు మీరు పుట్టారు. టైం ఏం చెప్పారు? టైం మార్నింగ్ టైం అండి, మార్నింగ్ 9 ఆ టైంలో ఉంటుంది. ఓకే, నవరత్నాలు పెట్టుకున్నారా? అవునండి. ఓకే, నవరత్నాలు పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే స్వాతిముత్యం ఇమీడియట్గా పెట్టుకోవాలి మీరు. స్వాతిముత్యం అనేది ఒకటి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. స్వాతిముత్యం, కనకపుష్పరామం ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. నవరత్నాలు ఆ పొజిషన్లో ఉన్నాయా లేదు, ఎందుకంటే నవగ్రహాలు మన గుళ్ళో వెళ్తే నవగ్రహాలు ఏ పొజిషన్లో ఉంటాయో అదే పొజిషన్లో నవరత్నాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీలం ఉంది, నీలం ఎక్కడ ఉండాలంటే సూర్యుడి కింద ఉండాలి, పైన శుక్రుడు తర్వాత సూర్యుడి కింద నీలం ఉండాలి. ఇలా ఒక నిర్దిష్టమైన పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్లోనే నవరత్నాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. లేదంటే ఒకసారి మీరు దివ్య డైమండ్స్ రండి. ఇప్పుడు మీకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీకు ఫ్రీగా రత్నాలు ఒరిజినల్ అవునా కాదా, ఆ పొజిషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా మీకు ఫ్రీగా జెమ్ టెస్టింగ్ చేసి పెడతాను. ఎందుకంటే అవన్నీ ఆ విధంగా ఉంటేనే మరి పెట్టుకోవాలి, దాని ప్రభావం ఉంటుంది. ఏ మాత్రం పొజిషన్ తేడా ఉన్నా, ఒక రత్నం లేకపోయినా అవి నవరత్నాలు అనరు. మీరు ఆలోచించండి, 9 రత్నాలలో ఒక రత్నం ఒరిజినల్ కాకపోయినా దాన్ని ఏమంటారు? ఇంకా దోషం కింద కన్సిడర్ అవుతుంది. 8 రత్నాలు అంటారు. సో దోషం, ఇట్ కమ్స్ అండర్ దోషం. కాబట్టి పొజిషన్ కూడా తేడా ఉండకూడదు. గుడిలో ఏ విధంగా నవరత్నాల పొజిషన్ ఉంటుందో అదే విధంగా నవరత్నాలు అనేది ఉంగరంలో బిగించాలి. సో ఇలాగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి జ్యోతిషాస్త్రంలో, రత్నాల బిగింపులో కూడా. అండ్ నవరత్నాలు పెట్టుకోవద్దని కాదు, కాకపోతే ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు సూటబుల్ మాత్రం స్వాతిముత్యము, కనకపుష్పరామం ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు దివ్య డైమండ్స్ రండి, మీ రత్నాన్ని టెస్ట్ చేసి ఈ రత్నం గురించి ఇన్ని వివరాలన్నీ మీకు చెప్తామండి. ఓకే సార్, ఇప్పుడు రత్నాలు జ్యువెలరీ షాప్లో కూడా ఇస్తున్నారు, జ్యోతిష్యులు కూడా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు. నేను అదే చెప్పేది, జ్యోతిష్యులు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇస్తున్నారంటే మనం అందరూ తప్పు చేస్తున్నారని చెప్పలేము. ఎందుకంటే కొందరు జ్యువెలర్స్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు, అందరూ తప్పు కొందరు మాత్రమే కమర్షియల్ వాళ్ళు తప్పిచ్చారు. అవి ఎన్నో సందర్భాలు చెప్పాను తప్ప జ్యువెలర్స్ సంగతి పక్క పెట్టండి. అండ్ జ్యోతిష్యులు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా మెజారిటీగా 95% ఏవో డూప్లికేట్స్ ఉంటున్నాయి. మీరు ఒక్కటి ఆలోచించాలి, జ్యోతిష్యుడు ఇస్తున్నాడంటే నిజమైన జ్యోతిష్యుడు కాదు, అతను దొంగ జ్యోతిష్యుడు అనుకోవచ్చు. ఇంత ఓపెన్గా చెప్తున్నాను. అసలు జ్యోతిష్యునికి రత్నం గురించి ఏం తెలుసండి? ఇక్కడ మైక్రోస్కోప్లో దానికంటూ 2 సంవత్సరాలు చదివి ఎన్నో రకాల ఎక్విప్మెంట్ చూస్తే కానీ అరగంట టైం పట్టట్లేదు ఒక్కొక్క డూప్లికేట్ స్టోన్ గుర్తించాలంటే, అది ఒరిజినల్ అవును కాదు గుర్తించాలంటే. ఆ విధంగా సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ ఫెసిలిటీస్ లేకుంటే ఇచ్చేది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి జ్యోతిష్యుడు ఇచ్చాడు అంటే అవి నిజమైన రత్నాలు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కావు. అండ్ ఇక అది కాకుండా పేరు కరెక్షనాలు చేస్తే మరీ దారుణం. జ్యోతిష్యుడన్న వాళ్ళకు దైవ ఇది ఉంటుంది, దేవుడి మీద భయంతో, కాకపోతే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలియకుండా ఇస్తున్నారు. ఇక పేరు కరెక్షనాలజిస్టులు మాత్రము డెలిబరేట్లీ వాళ్ళు ఇచ్చేది గాజు ముక్కలు, ప్లాస్టిక్స్. ఇక ఎవరిచ్చినా సబ్జెక్టు మీ జ్యోతిష్యుల దగ్గర అడ్వైజ్ మాత్రమే తీసుకోవాలి. నా దగ్గరే రావాలని కాదు, ఎక్కడైనా అథెంటిక్గా రికగ్నైజ్డ్ ల్యాబ్ ధృవీకరించి సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తున్నారో అక్కడ రత్నాలు కొనాలి. దాన్ని మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్స్లో.
దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద బయింగ్ ద జెమ్ స్టోన్స్ అండి. ఓకే సార్, ఇప్పుడు రత్నాలు ఈ రత్నం ఎవరైనా పెట్టుకోవచ్చు అనే రత్నం ఏదైనా ఉందా? ఉంటుంది. జనరల్గా చాలా సందర్భాలు చెప్పేది ఏంటంటే కనక పుష్యరాగం ఒక్కటే మెజారిటీగా సూటబుల్. ఆ జ్యోతిష శాస్త్ర పరంగా ఏమంటారంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు. పుత్రుడు కావాలన్నా, ధనము ఎంత సంపాదిస్తున్నా మీరు సేవింగ్ చేయలేకపోయినా, అసలు ఉద్యోగమే రాకపోయినా, ఉద్యోగం వస్తే ప్రమోషన్స్ రాకపోయినా, వ్యాపార నష్టాలున్నా, అండ్ వివాహకారకుడు ధనకారకుడు, ధనం కోసం పెళ్ళి కాకపోయినా, గురువు వీక్ ఉంటే పెళ్ళి అవ్వడం లేట్ అవుతుంది, అలా గురువు వీక్ ఉన్నా, సో పుత్రకారుడు, వివాహకారకుడు, ఇలా 5 మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఒక కనక పుష్యరాగానికి ఉన్నాయి. కాబట్టే అన్ని రత్నాలతో పోలిస్తే కనక పుష్యరాగం ఒక రవ్వ అంతా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అన్ని 8,000 రూపాయల క్యారెట్, 6,000 రూపాయల క్యారెట్ అయితే ఇది 8,000 రూపాయల క్యారెట్ అలా ఉంటుంది, ఒక బేసిక్ ఎఫెక్టివ్ క్వాలిటీ. సో ఆ విధంగా కనక పుష్యరాగం ఒక్కటే ఈ మెజారిటీగా జనరలైజ్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గురువుకు సంబంధించింది. గురువు ఎప్పుడు హాని చెయ్యడు. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ హారోస్కోప్ అనాలిసిస్ అది ఇంచుమించు మోరాల్లెస్ టానిక్ లాంటిది అనుకోవచ్చు. కానీ యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటి? ఒకరు ఒక స్టమక్ పెయిన్తో డిసీజ్తో బాధపడుతున్నప్పుడు టానిక్ వేసుకుంటే ఏం లాభము? ఫస్ట్ సో అది కరెక్ట్ బెస్ట్ మెథడ్ కాదు. వీ కెన్ యూజ్ టానిక్, బట్ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఏ ప్రాబ్లం ఏ ప్లానెట్ వల్ల క్రియేట్ అయ్యి వస్తుందో దాన్ని మనము సెటరేట్ చేసుకొని దానికి రత్నాన్ని పెట్టుకుంటే దాని ప్రభావం అనేది కనబడుతుంది. ఓకే సార్, రత్నాలకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు, అలాగే మంచి అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దివ్య డైమండ్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.